ఏంట్రా ఇవి పంది పెదాల్లో అయిపోయాయి. లోపలికి లాక్కెళ్ళి కొరికేసింది అంకుల్. ఊరుకో మామ ఊరుకో. ఏవండి, వాణ్ణి కైలాగే వదిలేస్తే అంతే, ఏదో ఒకటి చెయ్యండి. ఏవండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంతా పొగగా ఉంది. నన్నేం చెయ్యాలనుకుంటున్నారు? దగ్గి దగ్గి పోయేలా ఉన్నాను. ఇందాకటి నుంచి దగ్గుతూనే ఉన్నావు, ఎక్కడ పోయావి? అయినా నువ్వు పోయే రకం కాదు, పైకి పంపించే రకం. ఈ ఊర్లో ఈయన పెద్ద మంత్రగాడు, ఎలాంటి దయ్యాన్నైనా దెబ్బకే వదిలిస్తాడు. ఓం బే ఉస్వాహ. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఏం చెప్పమంటారు స్వామి, దీన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలే నాకు. ఏంటి, నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలా? అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నారు? బుద్ధి లేక? మీరే చెప్పండి స్వామి. రోజు కష్టపడి పని చేసుకొచ్చి డబ్బు సంపాదిస్తూ ఉంటే తల్లి కొడుకు ఇద్దరు కలిసి దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఖర్చు చేసి. ఏంటి, మేమేం చేశాము? పెళ్ళానికి కొడుకు కూడా ఖర్చు పెట్టలేరా? అంత పిసినారి ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? ఎవరే పిసినారి? ఎవరే పిసినారి? నీ బాబే పిసినారి, నేను కాదు. ఏంటి, నా బాబా? అవునా? సరే, అయితే వెంటనే ఫ్రిడ్జ్, టీవీ, నాకు చీరలు, రాజుగానికి మంచి బట్టలు కొనిపెట్టండి. చూసారా ఎవరు పిసినారో? రూపాయి ఖర్చు పెట్టలేడు గాని పెద్ద మాట్లాడుతున్నాడు. ఆపండి ఆపండి. అబ్బా, ఆదర్శ దంపతులు. ముందు మీరొచ్చిన సమస్య ఏంటో చెప్పండి. సిరి, రాజు, సిరి, ఐ లవ్ యూ. చి పోరాజు. మనం ఎప్పుడు ఇలాగే ఏ పాపిష్టి కళ్ళు మన మీద పడకుండా హ్యాపీగా ఉండాలి సిరి. నేనమ్మా, ఏం టార్చర్ రా బాబు. దేవుడా, ఇవి చూడ్డానికా నన్ను ఇంకా బ్రతికించావు? రే, ఏంట్రా నీ గోలా? మేం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, నోరు మూసుకొని నీ గర్ల్ ఫ్రెండ్ పడుకుంది కదా, దానికి కాపలా ఉండమని చెప్పారు కదా. చూడు. రే, ఎవడ్రా గర్ల్ ఫ్రెండ్? ఎవడ్రా గర్ల్ ఫ్రెండ్? దాన్ని నేనెప్పుడు గోకేనా కూడా తెలీదు. నీ అబ్బా, బయటికి వెళ్ళిన మీ అమ్మ నాన్న ఇంకా రాలేదు, ఇక్కడ నేను కూడా ఉన్నానురా. కొద్దిగా నాతో కూడా మాట్లాడండి. అన్నయ్య, నువ్వే ఎలాగైనా రాజు వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా పెళ్లి జరిగేలా చూడన్నయ్య. మా పెళ్లి పెద్దవు నువ్వే, మాకింకెవరున్నారన్నయ్యా? అవునరా మామ, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? మాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెడతాను. వద్దు వద్దు, నాకు ఈ బతకొద్దు. వద్దు, నన్ను చంపేయండి. అది స్వామి జరిగింది. ఎలా అయినా నువ్వే ఈ సమస్య నుంచి బయటపడేయాలి మమ్మల్ని. ఏవండి, ఈయనేంటి ఆవు అంటే ఒకటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు? వసేయ్, ఆయన నిద్రపోవట్లేదే నీ అంకమ్మ. మీ తమ్ముడిలోనే ఉంది దయ్యం. అది మాకు తెలుసు, దాన్ని ఎలా పోగొట్టాలో చెప్పు స్వామి. నోరు మూసుకొని చెప్పేది విను. వసేయ్, నీకు దండం పెడతానే, కొద్దిసేపు ఊరికే ఉండు. స్వామి చెప్పండి. మీ వాళ్ళు ఒకరోజు అర్ధరాత్రి బూత్ బంగ్లాలోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక దెయ్యమే ఇప్పుడు మీతో ఆడుకుంటుంది. దానికి ఆడుకోవడం అంత ఇష్టమైతే మనతో ఆడుకోవాలా? ఏ క్రికెట్ కబడ్డీ ఆడుకోవచ్చు కదా. మీ వాళ్ళు చేసిన ఈ చిన్న తప్పు వల్ల ఈ రోజు మీకు ఆ సమస్య పెద్దగా అయింది. దానికి కారణం మీ కొడుకు, వాడి మామ దూల. అనుకున్నా, ఈ ఎదవల వల్ల ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకున్నా. స్వామి, ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి స్వామి? చెప్పండి. పదండి, మీ ఇంటికి వెళ్దాం. రండి స్వామి, రండి. అమ్మా, వచ్చారా? ఈ ఘోరాలు చూడలేక సస్తున్నా. ఉంది,
ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఇక్కడ తిష్టేసుకొని మరీ కూర్చుంది. దానికి మన ఇల్లు అంత నచ్చిందా నాన్న తిష్టేసుకొని కూర్చోడానికి? చెప్పు తెగుద్ది. నీ వల్లేరా ఇప్పుడు ఇదంతా. మీరు ఆ బూత్ బంగ్లాలోకి వెళ్ళారంట కదా. ఎక్కడున్నాడు వాడు? అబ్బో అమ్మా, ఎవరు ఎవరు? లే, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేనెవరైతే నీకెందుకు? ఇంతకి నువ్వెవరు? నేను ఎవరా? తెలుస్తది, అంతా తెలుస్తది. ఆ, వద్దు వద్దు, ఆ మంత్రించి నీళ్ళు చల్లకు, నేను తట్టుకోలేకపోతున్నా. వద్దు. మరి చెప్పు, ఎవరు నువ్వు? అబ్బా వద్దు వద్దు, మంత్రాలేమి చదవద్దు. చెప్తా చెప్తా ఆ, చెప్తా చెప్తా. చెప్పు. నేను మీలా మనిషిని. నన్ను ఒకడు ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. మావా, కొంపతీసు నువ్వేనా? రేయ్, నరుకుతారా నిన్ను? చెప్పు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడిని చంపడానికి వచ్చా. వాడి కోసం ఏమీ తెలియని వీళ్ళని ఇబ్బంది పెడతావా? ఆ, వద్దు వద్దు, నేను వెళ్ళిపోతా. తప్పు చేశా, నేను చేసింది తప్పే. వెళ్ళిపోతా. మళ్ళీ రావు కదా. రాను రాను, వెళ్తా వెళ్తా. మీ సమస్య తీరిపోయింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇంకోసారి ఇలా జరిగితే దాని నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి. అలాగే స్వామి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏమైంది? ఏం కాలేదు మామ, చిన్న సమస్య, అంతా తీరిపోయిందిలే. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? సమస్య వచ్చింది నీ వల్ల కదరా. ఎలా పోతుంది? అమ్మా అబ్బా, వద్దు నాన్న, వద్దు నాన్న. అమ్మా అబ్బా అబ్బా. అమ్మా, దాహం. అయ్యా, దాహం. అరే మావా, ఇదిగోరా నీళ్లు తీసుకో. ఇది నీళ్ళ దాహం కాదు మావా, సబ్స్క్రైబర్స్ దాహం. ఈ మధ్య మన వీడియోకి వ్యూసే రావడం లేదు. వాళ్ళని మన వీడియో చూసి మనకి సపోర్ట్ చేయమని చెప్పు. అప్పుడు నా దాహం తీరుతుంది. అయ్యా ప్రేక్షక దేవుళ్ళారా, విన్నారు కదా, మీకు దండం పెడతాను. ఈ వీడియో చూసి ఊరికే వెళ్ళిపోకుండా ఓ ముగ్గురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. అలాగే లైక్, షేర్, కమెంట్ పెట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, మీకు దండం పెడతాను. ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి బాబు.